ఊరు బొడ్డపాలెం. నా పేరేమో రామలక్ష్మి. నేను వార్డు నంబర్నండి. ఈ ఊర్లో ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఇల్లు జాగాలు ఇచ్చి ఉన్నాయి కదా. ఇంకా ఖాళీ ప్లేసులు ఉన్నాయి, పేదవారికి ఇద్దామనేసి మేమేమో ఉంచితే సర్పంచ్ ఏమో వాళ్ళ తాలూకా వాళ్ళందరినీ ఎస్సీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కబ్జా చేసి పోళ్ళు కూడా వేస్తారు. పోళ్ళు వేసిస్తే మేము అడగడానికని వెళ్తే నువ్వెవరితో అని అడిగాడు నన్ను. వార్డు నంబర్నే ఉండి నన్ను కూడా. సర్పంచ్ లక్ష్మణరావు అండి, వెల్లింగ్ అతనిది. పంచాయతీ ఉప్పాడు లక్ష్మణరావు అతను. నేను అడగడానికి వెళ్తే నువ్వు ఎవరితో అమ్మ నువ్వు మాట్లాడడానికి అని అన్నాడు. నేను వార్డు నంబర్ని మాట్లాడకూడదని రూల్ లేదు కదా. నేను కూడా మాట్లాడవచ్చు కదా, తప్పేం లేదు కదా, మాట్లాడవచ్చు కదా. అలాగే ఊర్లో కుర్రోళ్ళనేటి ఆడవాళ్ళనేటి ఎవరు వచ్చినా మీరు ఎందుకు వస్తారు? ఒక 10 జాగాల దాకా కబ్జా చేశారండి. కబ్జా చేసి అమ్మడానికి పెట్టారండి. ఇంచుమించు ఒక 9 లక్షలు 8 లక్షలకు అమ్మేస్తాండి. అడగడానికి వెళ్తే మేము అమ్ముకోవట్లేదు, ఉంచుకున్నాము అని చెప్తున్నాడు. మీకు కావాలంటే చెప్పండి, ఒక 2-3 లక్షలు పట్టుకొస్తే మీకు కూడా ఇస్తామని అన్నాడు మమ్మల్ని. అయితే మాకు ఇల్లు లేదు సార్, వీళ్ళందరికి ఇల్లు లేదు సార్. సరే మేము ఇస్తాము, మీరు సంతకం పెట్టండి అంటే నేను సంతకం పెట్టండి, నాకు డబ్బులు ఇచ్చిస్తే మీకు ఇచ్చేస్తాను అన్నాడు. మేము ఇవ్వలేదు సార్, సంతకం పెట్టలేదని. అందుకే అనేసి ఇప్పుడు మాకు అక్స్ పెట్టుకొని మమ్మల్ని సాధిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉంటే వాళ్ళందరిని తీసుకొచ్చి ఎస్సీ వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి అతని తాలూకోళ్ళని కబ్జా చేసి రాళ్ళు కత్తులు ఏవేవో పారలు పట్టుకొని వచ్చి మొత్తం అంత తవ్వేశారండి. అడగడానికి వెళ్తే వాళ్ళందరూ ఆడవాళ్ళని పంపించి గొడవలు ఆడుతున్నాడు, అలా చేస్తున్నాడు. పంచాయతీ నుంచి కూడా మాకేమి ఇన్ఫర్మేషన్ ఉండదు. వార్డు మెంబర్లు కానీ వైస్ ప్రెసిడెంట్కి కానీ ఇక్కడ ఏం చెప్పడు. అతనంతలో అతనే చేసుకుంటాడు. ఊరికి సంబంధించిన పనులకు కూడా మాకు చెప్పడండి. ఏమైనా అడగడానికి కూడా మాకు అంతా వెల్లింగ్కి పంచాయతీలో ఉండిపోయింది కాబట్టి మాకు ఏ రైట్స్ లేనట్టు. అక్కడ విజయరావు గారు, సెక్రటరీ గారు, ఆనందపురం మండలం. అయితే ఇక్కడ ఉప్పాడు నరసింహరావు ఉప్పాడు లక్ష్మణరావు అని చెప్పేసి సర్పంచ్ ఉన్నారండి. అతను నా సైట్ కబ్జా చేయడానికి ఆల్రెడీ ప్రయత్నిస్తానండి. ఇదిగోండి మన దగ్గర ఉద్యోగ పట్టం ఉంది ఆల్రెడీ. ఇది కూడా ఉన్నా సరే ఎంఆర్ఓ గారు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే ఆల్రెడీ మా తాతగారికి గడ్ ల్యాండ్ అండి, ఇది అంతకుముందు ఇచ్చింది. వైఎస్ఆర్ కాలనీ కావాలంటే ఎకరం భూమి ఆల్రెడీ మేము ఒక 10 మంది కలిపి ఇచ్చామండి. దాంట్లో ప్లాట్ల నిమిత్తం అండి ఇది మాకు. ఇది దాన్ని కూడా కబ్జా చేయడం చూస్తానండి. ఇంకోటి ఆల్రెడీ అదే ఉప్పాడ లక్ష్మణరావు ఇదిగోని సైట్ అని చెప్పేసి ఇంతకుముందు కూడా ఇదిగో పేపర్ మీద సంతకాలు పెట్టిన కూడా కాగితాలు నాదే ఉన్నాయండి. కాబట్టి ఎక్కడ రమ్మన్నా ఏ ఎంఆర్ ఆఫీస్కి ఏమైనా ఏ కలెక్టర్ ఆఫీస్కి అయినా ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ ఉన్నాయండి. అదిగోండి మీకు సైట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ కరెంట్ బ్యాక్ సైడ్. ఆల్రెడీ నేను కన్సల్షన్ చేస్తానండి. కన్సల్షన్ చేస్తే కావాలని వచ్చి ఎస్టీ మనుషులు తీసుకొచ్చి కావాలని బెదిరిస్తానండి. కావాలంటే పోలీసులు కూడా కంప్లైంట్ పెట్టానండి. అది కూడా ఎంక్వైరీ చేసుకుంటా సరే. చాలా పోలీసులు వస్తే పోలీసుల మీద దౌర్జన్యం చేస్తానండి. అతను ఎంత పదవి ఉంటే మాత్రం మరీ ఎంత పనిచేయదండి. ఇది కొంచెం ఎలాంటి సర్పంచ్ని మాత్రం ఇమీడియట్ గా తొలగించాలని మీకు కోరుకుంటున్నామండి. మా ఊరు పెద్దల తరపున. జయలక్ష్మి, మేము బొడ్డపల్లిలో నివాసం ఉంటున్నాము. మాకంటే ఇక్కడ ఇల్లు ప్లేస్ కూడా రాలేదు. ఉన్న ఇల్లు ప్లేస్ మేము ఏవైతే ప్లేస్ ఉన్నాయో పెట్టాలనుకుంటే ఉప్పాడు లక్ష్మణరావు గారు వచ్చి, ప్రెసిడెంట్ గారు, వెల్లంకి పంచాయతీ బొడ్డపల్లం గ్రామం అండి. ఈ అనవసరంగా ఇక్కడ ఉన్న ప్లేసుల్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళు అక్రమంగా ఆక్రమిస్తున్నారు. కావాలంటే మీరు ఒకసారి ఫోకస్ చేసి చూడండి. ఫెన్సింగ్లో తోవలు లేకుండా క్లోజ్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి కత్తులు కటార్లు తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతున్నారండి. మేము ఏదైనా అడిగితే మాతో దౌర్జన్యం చేస్తున్నారు. అదే విధంగా మేము అడిగితే ఇది మీకు సంబంధం లేదు అంటున్నారు. కానీ ఇది బొడ్డపల్లంకి సంబంధించిన మా ఊరికి సంబంధించిందే, ఇది మాకు సంబంధించిందండి. మాకు ప్రొవైడ్ చేయకుండా అక్కడ ఎవరైతే వెల్లంకి సంబంధించిన పర్సన్ ఉన్నారో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా అడిగితే దౌర్జన్యకి వస్తున్నారండి. మాకు ఎలా అయినా సరే మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.